హలో ఆదాబ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మస్తుగా ఉన్నా భయ్యా. టైం వచ్చేసి 12:30 ఆర్ 1 అవుతుంది మధ్యాహ్నం టైంలో. ప్రస్తుతానికి మనం ఉంది ఎస్ఆర్ నగర్, కళ్యాణ్ నగర్లో. భయ్యా ఈరోజు ఒక వ్లాగ్ అనేది నేను అనుకున్నాను. ఈ వ్లాగ్ అంటే ఈరోజు ఒక కంటెంట్ అంటే నేను అనుకున్నాను. ఆ కంటెంట్ ఏంటంటే ఈరోజు కనీసం 10 మందికైనా ఫుడ్ అనేది డొనేట్ చేయాలని అనుకుంటున్నా. అంటే మంచి విషయమే కదా ఫుడ్ డొనేట్ చేయడం. అంటే ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఫుడ్ అనేది ఇవ్వాలని అనుకున్నా. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఎప్పుడు నేను అది చేయలేకపోయాను. కనీసం ఈ రోజన్నా కొంచెం టైం తీసుకొని ఫుడ్ అనేది డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, దారిలో ఎవరైనా కనబడితే మనం ఫుడ్ అనేది డొనేట్ చేద్దాం. ఎండ అయితే చాలానే ఉంది ఈరోజు. ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు ఇక్కడ. అంకుల్కి ఇచ్చేద్దాం ఒక ఫుడ్ ప్యాకెట్. అంకుల్ ఒక్క నిమిషం, దారిలో వెళ్తున్నాయి కారు. అంకుల్కి రైస్ అయితే ఇద్దాము. सलाम, खाना लाया आपके लिए। क्या? सबको नहीं, आप जैसे लोग आए ना उन लोगों के लिए बांट रहे। कौन आ रहे? मैं आता हूँ। नहीं, मैं आता हूँ. अगर आए तो मैं ले लेके आता हूँ. ఓకే. అంకుల్ ఏమంటుండంటే ఇంకా వస్తారంట ఎవరో, బట్ మనకు తెలియదు కదా. వస్తే మనం ఇచ్చేద్దాము. ఓకే, నాకు తెలిసి ఈ లంచ్ టైంలో ఇవ్వడమే కరెక్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా ఆకలితో ఉంటారు కదా. ఇది మార్నింగ్ ప్లాన్ చేసిన, బట్ అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఈరోజు చెయ్యాలని ఎట్టి పరిస్థితుల్లో. ఎండ ఎట్లా ఉన్నా సరే పర్లేదు, తట్టుకుందాం ఎండతోటి. ఓకే, ఇలా వెళ్ళిపోదామా? ఇలా రాంగ్ రూట్ అవుతుంది, ఇలా వెళ్ళిపోవచ్చు. లేదా ఇలానే వెళ్దామా? చూద్దాం. సో మీరు ఎప్పుడైనా ప్రయాణించే టైంలో మీకు కూడా అనిపిస్తుండొచ్చు కదా. మీకు కూడా ఎప్పుడైనా మీరు ప్రయాణించేటప్పుడు అనిపిస్తుండొచ్చు, అరే మనం కూడా ఏమన్నా డొనేట్ చేస్తే బాగుండు అని. అంటే ఒక్కొక్కసారి మన మనసు మంచిగా ఉండి మనము ఇవ్వాలని అనుకుంటాము, కానీ ఒక్కొక్కసారి మనం ఉన్న హడావిడిలో మనము హెల్ప్ అనేది చేయలేకపోతాం. అది నేను ఫేస్ చేసిన, అది కూడా ప్రాబ్లం. అంటే ప్రాబ్లం అని చెప్పలేము, అదో అటాచ్మెంట్. అంటే మనము చేయాలనుకున్నప్పుడు చేయలేకపోతున్నాం. సో నేను ఆలోచించింది ఏంటంటే, మనం ఎలా ఈ విధంగా ఏదైతే డొనేట్ చేస్తామో, ఈ బ్లాగ్ అంటే ఈ చూసి మిగతా వాళ్ళు కూడా చేస్తే బాగుండు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్లాగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఇంకా వేరే ఉద్దేశం కాదు. మోరోవర్ ఇంకోటి ఏంటంటే, మనము చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక అంకుల్ కనబడుతుండు. మనం ఇక్కడ ఆపి ఇద్దాం అంకుల్కి ఫుడ్. ఇక్కడికి ఇద్దామా ఫుడ్? అంకుల్ ఓకే. భయ్యా ఎంత ఏం చేసినా ఇలా హెల్ప్ చేస్తే వచ్చే ఫీలింగ్ వేరు, ఆ ఎమోషన్ వేరు. ఏంటి ఇక్కడ అంతా ఇది కొత్తగా కనబడుతుంది. ఓకే, ఇదన్నమాట బ్యాక్ సైడ్ అన్నీ జరుగుతాయి ఏమిటి. ఓకే, మనం ప్రస్తుతానికి ఉంది ఐడియల్ లేక్ ఏంటది, రంగధాముని చెరువు. నేను కరెక్ట్ చదివానో లేదు తెలీదు రన్నింగ్లో. నా వెనకాల ఒక అమ్మమ్మ ఉంది. నేను ఫాస్ట్ వెళ్ళిపోయినా, కొంచెం రివర్స్ అనేది తీసుకుందాం. బట్ రాంగ్ రూట్, పర్లేదులే. ఎన్నో రాంగ్ రూట్లు కొట్టినాం, ఈ మాత్రం కొట్టలేమా అయింది. ఇక్కడ ఒక అమ్మమ్మ ఉంది, అమ్మకి ఇద్దాం.
అమ్మమ్మ రైట్. ఒక సైడ్ అయితే మనకు ఫుడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇంకా ఇది కూడా కంప్లీట్ చేసేసుకుంటే ఫినిష్. అంటే నాకున్న బడ్జెట్కి నేను చేస్తున్న చిన్న హెల్ప్ భయ్యా, వేరేలాగా అనుకోకండి. ఫ్యూచర్లో ఇంకా 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 గ్రాండ్, ఇంకా హెల్ప్ అనేది పెద్దగా చేయాలని, ఇప్పుడున్న దాంతో పోల్చుకుంటే ఇంకా చేయాలి. మనం బైక్ మీద ఉన్నాం కదా, ఎవరికైనా హెల్ప్ తీసుకుందాము. హెల్ప్ తీసుకొని అమ్మమ్మకు ఫుడ్ ఇద్దామని చెప్తాము. ఈ సిస్టర్ వస్తున్నారు కదా, ఆ సిస్టర్ ఆమె వినట్లేదు. ఈ సిస్టర్కి చెప్పి ఫుడ్ ఇవ్వమని చెప్తాం. తనకి ఇవ్వవా? థ్యాంక్ యూ. సో అది భయ్యా, అట్లీస్ట్ మన చిన్నపిల్లల స్మైల్ రికార్డ్ చేద్దాం అనుకున్నా, అంకుల్ వెళ్ళిపోయాడు. రికార్డ్ అవుతుందా? రైట్, రికార్డ్ అవుతుంది. ఒకసారి చిన్నపిల్లలు వెళ్తున్నారు కదా, ఒకసారి ఆటోలో రికార్డ్ చేద్దాము. ఇక్కడ కూడా ఇద్దాం ఫుడ్ మనం. ఒక ఆంటీ అయితే కూర్చుంది, ఆమె తింటుందా లేదా? ఆంటీ తీసుకుంది. ఓకే రైట్. ఇందాక మనం చిన్నపిల్లల స్మైల్ రికార్డ్ చేద్దాం అనుకున్నాం. ఈ లోపల ఇక్కడ మనం వచ్చేస్తాము. ఓకే, నాట్ టు వరీ. ఎండకి ఎలా అసలు, అంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో నాకు తెలిసి గవర్నమెంట్ స్పెషల్గా ఫోకస్ అనేది చేయాలి. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకు ఒక అకామిడేషన్ కానీ, లేకపోతే వాళ్ళ గురించి కేరింగ్ తీసుకునే ఒక ఆశ్రమం లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ఇన్ నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద ఉంటారు. అడిగినప్పుడు మనం ఏం కాదనిలేం భయ్యా, తప్పదు కదా. లైన్ ఎక్కడ వెళ్తుంది? నేనైతే ఎప్పుడు వెళ్ళలే ఈ సైడ్. అంటే మెయిన్ రోడ్కి వెళ్ళే వరకు వెళ్ళినా కానీ ఇక్కడ లోపలికి అయితే వెళ్ళలేదు. యూటర్న్ తీసుకున్నాను. అసలు ఇక్కడ వే కూడా ఉందా అన్న విషయం నాకు తెలియదు. ఇట్లా వెళ్ళిపోతాం. ఏ అంబులెన్స్ ఇక్కడనే వస్తుందా? ఇందాక సౌండ్ వచ్చింతేగా. యాక్చువల్లీ హైదరాబాద్లో ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అవుతాయంటే, అంబులెన్స్ వచ్చినా కూడా మనకు స్పేస్ అంటే ఇవ్వాలని అనుకున్నా కూడా ఓ భయ్యా రాంగ్ రోడ్, ఇలాంటి ఏం చేయాలి? కాసేపు అయితే మనం గుద్ది పడేసేవాళ్ళం. జస్ట్ నేను అసలు అనుకోలే, అంటే అక్కడికి అయితే ఎవరు రారు, అందుగురించి మనం కూడా స్పీడ్లోనే ఉన్నాం కదా. జస్ట్ మిస్ అయిపోయాడు మనోడు, సారీ చెప్తున్నాడు తర్వాత. చల్తా యాక్చువల్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి చిన్న చిన్న దానికి కూడా ఓవర్ రియాక్ట్ అయిపోతారు. అంటే గొడవలాగా క్రియేట్ చేసి అంత వరకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఇలాంటివి ఎదురవుతాయి. అవునా కదా? అంటే మీరు నడిపించేటప్పుడు మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతానికి మనం ఉన్నది ఎర్రగడ్డ మెట్రోలో. మనం ఎండలకి వెళ్ళి ఇలా మెట్రో కింద అంటే బ్రిడ్జ్ కింద నడిపిస్తే సమ్మగా ఉంది భయ్యా. మన స్లాంగ్ ఇలాంటిది, ఏమనుకోవద్దు. అరే ఇక్కడ అమ్మమ్మ ఉంది, అమ్మమ్మకి ఇద్దాం. అమ్మమ్మ కూర్చుంది, ఇక్కడ ఇద్దాం. ఈ ఆటో పక్కన ఉంది, ఇట్లా వెళ్దామా? ఓకే రైట్, ఇట్లా వెళ్దాం.
అమ్మమ్మకి ఫుడ్ ఇద్దాం. స్పూన్ ఉందా అని అనుకుంటున్నా. రైట్. సో ఇలా ఎంతోమందో మన కళ్ళ ముందే కనబడుతుంటారు. లిటరల్గా వాళ్ళని ఎవరైనా కేర్ చేస్తారా లేదా తెలియదు. అందరు కేర్ అనేది చేయాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నా ఇలాంటిది ఏదైనా ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలి సొసైటీలో. దాహం వేస్తుంది భయ్య. నేను నుంచొని వాటర్ నాకు తాగడం సైడ్లో. మన వ్లాగ్ అనేది రికార్డ్ అవుతుందా? అవుతే పర్లేదులే. బ్యాటరీస్ మీకు మొన్న కూడా చెప్పినా కదా ఫస్ట్ వ్లాగ్లో. ఏమవుతుందంటే గోప్రో మనం ఎక్కువ అనుకుంటాం గోప్రో వల్ల ప్రాబ్లం ఏంటంటే పాప స్మైల్ చేద్దాం. హాయ్ చెప్పు. హాయ్. చాలు. అయితే గోప్రో వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ బ్యాకప్ ఏదైతే ఉంటుంది కదా, ఎక్కువసేపు ఉండదు. ఒక 1 అవర్ అంతే. 1 అవర్ తర్వాత మనం బ్యాటరీస్ అనేవి రీప్లేస్ చేసుకోవచ్చు అనుకున్నా. అట్లా నాకు తెలియదు అసలు బ్యాటరీస్ అనేవి చాలాసేపు ఉంటాయిలే, ఒక 3-4 అవర్స్ వరకు ఉంటుందిలే, మనం వ్లాగ్ అనేది చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ 3-4 అవర్స్ ఉండవు భయ్య. అది ఉండేది ఓన్లీ 1 అవర్. అది కూడా మ్యాక్సిమం 1 అవర్ మనం బ్యాటరీస్ అనేది రీప్లేస్ అనేది చేసేసుకోవాలి. సో మనం తెచ్చిన ఫుడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ గాడ్. మనం అనుకున్నది అయితే సక్సెస్గా చేసాము. మరి మీరు ఎవరైతే వ్లాగ్ చూస్తున్నారో మీకు కూడా ఇలాంటిది చెయ్యాలి అని అనిపిస్తే అంటే చేయొచ్చు మీరు పర్సనల్గా వెళ్ళి. లేదన్నా నేను వెళ్ళలేను, మా బదులు మీరు చేయండి అంటే నాకు అమౌంట్ పంపించండి, నేను ఫుడ్ అరేంజ్ చేసుకుంటాను, నేను ఇచ్చేసి వస్తాను. ఆ వ్లాగ్ అనేది మీకు అప్డేట్ అనేది చేస్తాను విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్తో సహా. ఓకే, రికార్డ్ అయితే అవుతుంది. సో అది కంటెంట్ అయితే ప్రస్తుతానికి మనం చేస్తుంది. మీరు కూడా చెయ్యండి, ముందుకెళ్ళండి. ఇంకా నాకు మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను 100%. నేను ఎందుకు పద్దాక రికార్డింగ్ అవుతుందా చెక్ చేసుకుంటున్నాను అంటే ఈ బ్యాటరీ బ్యాకప్ ఇంతవరకు వస్తుందా లేదా, మళ్ళీ ఆఫ్ అయిపోతా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నా. సో ఇప్పటి వరకు నేను చేసిన ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భయ్య. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ నోట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు బెల్ ఐకాన్ కూడా టంగమని నొక్కండి. ఎందుకంటే మనం చేసే ప్రతి వ్లాగ్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి. సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.